सिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्त विद्युद्घात वीक्षारोक्ष नरसिंह विस्तृत विस्फुट कर्कश चालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्करः चक्रधर ज्वालाकेसर सिंह शूरालहरण सिंह शाश्वत शांति संस्थापनात्मक रोगध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह. దాదాపు 70 సంవత్సరాల క్రితం బాడితపోయిన అప్పన్న గారు, నాగిశెట్టి అప్పారావు గారు అనే ఇరువురు భక్తులకు స్వామివారి అనుగ్రహ సాక్షాత్కారం లభించడం ద్వారా స్వామివారి ఉనికి వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం నమస్కారం గురువు గారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. నమస్తే. నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ చూసి. నాళ్ళకి ఈ గుడి గురించి తెలుసుకోవడానికి ఇంతమంది వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవును గురువు గారు, ఈ గుడి చాలా ప్రత్యేకమైనది, పురాతనమైనది. ఈ గుడి చరిత్ర గురించి మాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది గురువు గారు. ఈ గుడి చరిత్ర మీకు తెలిసినట్లయితే మాకు చెప్పగలరా? చాలా సంతోషమైన ఈ గుడికి 70 సంవత్సరాల క్రితం బాడితపోయిన అప్పన్న గారు అనే ఓ మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతను తోటలోకి వెళ్ళి వస్తుండగా ఒక వరాహం కొండపైకి వెళ్తున్నట్టుగా కనిపించింది. దాని గురించి అతను అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు తోటలో ఆయన నిద్రిస్తున్న సమయంలో అదే వరాహం కలలో కనిపించి తనతో ఏదో చెబుతున్నట్టుగా అనిపించింది. దానితో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆలోచించాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇది ఇలా ఉండగా ఓ రోజు ఓ తాడిపెద్దును తరుముతూ కొండపైకి వెళ్ళగా ఆ తాడిపెద్దు అదృశ్యమై ఆ ప్రదేశంలో స్వామివారి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ప్రకాశవంతమైన వెలుగులతో కనిపించింది. ఆ వెలుగులో శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య దర్శనం అతనుకు కలిగింది. దానితో ఆ విగ్రహానికి నీడ కల్పించి అనునిత్యం ఆ భగవంతుణ్ణి సేవిస్తూ అక్కడే ఉండిపోయేవాడు. పని పాటు దేవుని నమ్ముకుంటే తప్పన ఎక్కడ కూర్చొని ఉన్నా చేను చెట్టు వదిలేసి అప్పన బాబు నేర్చుకుంటున్నాను. అప్పన బాబు పూజ చేసుకుంటాను. అదేమిటే మా పండితున్నాడు. ఇంటికాడ రేటు భోజనం గట్ట లేకుండా మామూలు ఎక్కడ చేస్తున్నారు. అప్పన బాబు నేర్చుకుంటే భోజనం వస్తుంది, బోళ్ళు కలిసి వస్తున్నాయి. అది అప్పన బాబు తడుచుకుంటేనే మన కాలు చూస్తున్నాయి. ఈ వర్షాలు కాలం అంతా గడిచి అప్పన బాబే. మన అప్పన బాబు వచ్చాక మనకు ఏం లోటు వచ్చింది. వెళ్తున్నాను మరి. అయితే నాకు చేలో పని ఉంది, మేకలు అవి చూసుకోవాలి కదా మరి. స్వామివారు స్వయంభుగా మన కొండపై వెలిశారని గ్రామంలో ఎవరికి చెప్పినా నమ్మేవారు కాదు. అంతలోనే నాగిశెట్టి అప్పారావు గారు బ్రతుకు తెరువు కోసం తిరుమలాయిపాలెం గ్రామంలోకి వచ్చారు. లాభం వస్తుంది మరి అక్కడ దిగుదాం అనుకుంటున్నారా? ఏంటండి లాభం వస్తుంది మరి అక్కడ దిగుదాం అనుకుంటున్నారా? అది మీ ఇంటి దగ్గర ఉండాలనుకుంటున్నానండి. మీ ఇంటి దగ్గర ఉండి నేను చిన్న వట్టలు పెట్టుకుని ఏదో చేసుకుందాం అనుకుంటున్నాను. మరి వట్టల పనులు అన్నీ వచ్చండి. అన్ని రకాల స్వీట్లు వండుతాను. అయితే రండి. అన్ని రకాల వంటలు అన్నీ బాగా చేస్తారు కదా. మన ఊర్లో వట్టలు కూడా లేవు.
నాకేమన్నా దానికంటే ఏమన్నది కదా ఇది ఎన్ని ఉన్నాయి కదండి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మన జీతం పోయి అన్ని మనం ఏం చెప్తాండి సరే సరే మీరు అలాంటి ఏం చేస్తాం నేను ఈ ఊరికి వచ్చినప్పుడు నుండి కాదు ఆ స్వామివారి నన్ను ఈ ఊరిలోకి తీసుకొచ్చినప్పుడు నుండి కూడా ప్రతిరోజు ఏవో కళలు ఏవో అద్భుతమైన వెలుగులు వచ్చేవి. ఎవరితో అన్నా చెప్తే ఏమనుకుంటారో అని నేను ఎవరికీ చెప్పువాడిని కాదు. నేను ఈ స్వామివారికి అనుగ్రహంతో ఎంతో సంపాదించుకున్నాను. నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. నాకు 20 మంది సంతానం. వీళ్ళందరికీ కూడా ఆయుహారోగ్యాలతో ఎంతో సంతోషంగా బతుకుతున్నాను. ఇదంతా కూడా ఆ వరహాలక్ష్మీ నరసింహస్వామి యొక్క దయ వల్ల నేను ఇలా బ్రతుకుతున్నాను. అలాగే ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నా నేను స్వామివారి నన్ను కొండపై తీసుకెళ్ళి స్వామివారికి అనుగ్రహాన్ని కలిగించి ఈ గ్రామ ప్రజలందరికీ చెప్పేలాగా ఆ స్వామివారి నన్ను అనుగ్రహించాడు. ఇదంతా కూడా
ఆ వరహాలక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహమే. श्री